రండి ఈ అద్భుతమైన కథలోకి వెళదాం. ఇది కేవలం ఒక నిధి, ద్రోహం లేదా ఒక రాజ్యాన్ని మార్చేసిన అబద్ధం గురించి మాత్రమే కాదు. అంతకు మించి ఇది వారసత్వం, ప్రతీకారం, ఇంకా చరిత్ర నీడలు మనల్ని ఎలా వెంటాడుతాయో చెప్పే ఒక ఎపిక్ స్టోరీ. ఈ ఒక్క మాట వినండి. లాంగ్ క్వాన్ నిధి సూర్యుని కింద ఉన్న అతిపెద్ద అబద్ధం. ఈ వాక్యంతోనే కథలోని అసలు రహస్యం మొదలవుతోంది. అసలు ఒక నిధి ఎలా అబద్ధమవుతోంది? ఈ ప్రశ్నే మనల్ని ఈ కథలోకి మరింత లోతుగా తీసుకువెళ్తుంది. సో కథ ఇక్కడే మొదలవుతుంది. ఒక పురాణ నిధి ఉందని వార్త బయటకొస్తుంది. ఇంకేముంది, అప్పటికే ఉన్న అత్యంత శక్తివంతమైన 3 వర్గాలు దానిని దక్కించుకోవడానికి ఒకరితో ఒకరు తలపడటానికి సిద్ధమవుతాయి. ఇది ఏదో సరదా సాహసం కాదు. బద్ధ శత్రువులు ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి సిద్ధపడిన ఒక ప్రమాదకరమైన ఆట. ఇక్కడ పందెం కేవలం డబ్బో, శక్తో కాదు, మొత్తం రాజ్యం భవిష్యత్తే. సరే, ఈ నిధి కోసం పోటీ పడుతున్న మెయిన్ ప్లేయర్స్ ఎవరో చూద్దాం. ముందుగా షువాన్ మింగ్ జియావో. వీళ్లది సింపుల్ ప్లాన్, బలంతో నిధిని కొట్టేయాలి. తర్వాత టోంగ్ వెన్ గ్వాన్. వీళ్ళు తెలివిగా, కుట్రలతో గెలవాలని చూస్తున్నారు. ఇక మూడోది మ్యాజిక్ స్క్వేర్. వీళ్ల అసలు ఉద్దేశమేంటో ఎవరికీ తెలీదు. వాళ్ల లక్ష్యాలు చూస్తుంటేనే అర్థమవుతోంది కదా, ఒక భయంకరమైన ఘర్షణ తప్పదని. ఇక్కడే అసలైన తేడా కనిపిస్తోంది. ఒకవైపు ఈ వర్గాలన్నీ అధికారం, సంపద కోసం ఎంతకైనా తెగుస్తుంటే, మరోవైపు మన హీరో లీ షింగ్ యున్ తన స్నేహితుడి ప్రాణాలు కాపాడాలనే ఒక మంచి లక్ష్యంతో అక్కడికొస్తాడు. ఇక్కడ్నుంచి కథ టోన్ పూర్తిగా మారిపోతుంది. ఒక అడ్వెంచర్లా మొదలైన కథ ఒక హారర్ థ్రిల్లర్గా టర్న్ తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్లు నిధిగది అనుకుని లోపలికి వెళ్లిన చోట వాళ్లకోసం భయంకరమైన నిజం ఎదురుచూస్తూ ఉంది. ఊహించండి ఆ క్షణాన్ని. వాళ్ల ఆశలన్నీ ఒక్కసారిగా భయంగా మారిపోయాయి. అది నిధిగది కాదు, అదొక సమాధి. ఆ గోడల వెంట దాన్ని నిర్మించిన వాళ్ల ఎముకలే ఉన్నాయి. ఇక అక్కడినుంచు ప్రమాదం రెట్టింపవుతుంది. ఆ భవనం మధ్యలో ఉన్న ప్రాచీనమైన, చాలా సంక్లిష్టమైన మెకానిజం ఇదే. ఇది కేవలం ఒక కట్టడం కాదు, ఇదొక ఆయుధం, ఒక ఆర్కిటెక్చరల్ వెపన్. అసలు ఈ ట్రాప్ ఎలా పనిచేస్తుందో 3 సింపుల్ స్టెప్స్లో చెప్పొచ్చు. ఫస్ట్, నిధి అనే ఆశ చూపించి అందరినీ లోపలికి రప్పించడం. సెకండ్, వాళ్లు లోపలికి రాగానే అవే గదుల్లో వాళ్లను బంధించేయడం. ఇక ఫైనల్గా భయంకరమైన భ్రమలు సృష్టించి వాళ్లను అంతం చేయడం. డిజైన్ ఎంత సంక్లిష్టంగా ఉన్నా దాని పనితీరు ఎంత సరళంగా, భయంకరంగా ఉందో కదా. సరే, ఇప్పుడు మనం అస్సలు విషయానికి వస్తున్నాం. ఈ మొత్తం నిధివేట నాటకాన్ని ఆడించిన అసలు సూత్రధారి ఎవరు? తెర వెనుక ఉండి ఇదంతా నడిపించింది ఎవరు? ఆ సమయం వచ్చేసింది. ఇతనే యువాన్ టియాన్గాంగ్. లంగ్ ఫూషాన్లో జరిగిన ప్రతి సంఘటన వెనుక ఉన్న మాస్టర్ మైండ్. ఈ తోలుబొమ్మలాటకు అసలు సూత్రధారి. ఇప్పుడు చూడండి, మనం మొదట విన్న వాక్యమే మళ్ళీ వచ్చింది. కాని ఈసారి ఆ మాటలు చెప్పింది ఈ మాస్టర్ మైండ్. దీంతో మొత్తం కథ ఒక మోసమని, అదొక నిధి కాదని, కేవలం సమాధి అని తేలిపోయింది. యువాన్ టియాంగ్ ప్లాన్ ఎంత డేరింగ్గా ఉందో చూడండి. తన శత్రువులందర్నీ ఒకే చోటికి రప్పించి ఒకే దెబ్బతో వాళ్లందర్నీ తుడిచిపెట్టేయాలి. తద్వారా లీ షింగ్ యున్ కోసం రాజ్యాన్ని క్లియర్ చేయాలి. ఇదే అతని అసలు ప్లాన్. కాని ప్లాన్ రివర్స్ అయింది. సరిగ్గా కీలక సమయంలో ఒక వృద్ధురాలు తన ప్రాణాలను త్యాగం చేసి ఆ ట్రాప్ను రివర్స్ చేస్తుంది. దాంతో ఆ వర్గాలన్నీ కూలిపోతున్న సమాధి నుంచి ఎలాగోలా తప్పించుకోగలుగుతాయి. అంటే ట్రాప్ వర్కౌట్ అయినా ప్లాన్ పూర్తిగా సక్సెస్ కాలేదు. ఓకే, ఇప్పటిదాకా మన రాజకీయ కుట్రల గురించి చూసాం. కాని ఇప్పుడు కథ చాలా పర్సనల్గా మారుతుంది. ఆ ట్రాప్లోని భ్రమలు కేవలం చంపడానికి మాత్రమే కాదు, అవి ఎన్నో ఏళ్లుగా పాతిపెట్టిన భయంకరమైన నిజాలను కూడా బయటపెట్టాయి. ఆ ట్రాప్లోని మ్యాజిక్ మన హీరోలను, వాళ్ల కుటుంబాలు చేసిన పాపాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇదే కథ యొక్క ఎమోషనల్ క్లైమాక్స్కు దారితీస్తుంది. ఇక ఇక్కడే మొదటి ఎమోషనల్ దెబ్బ తగులుతుంది. జీ రూ షూయే ఒక భయంకరమైన నిజాన్ని తెలుసుకుంటుంది. తను ప్రేమించిన వాడి పూర్వీకులే తన కుటుంబం మొత్తాన్ని చంపేశారని. ఆ నిజం తెలిసిన వెంటనే ఆమె తీసుకున్న నిర్ణయం ఇది. గుండె పగిలిపోయేలా తీసుకున్న డెసిషన్. ఈ ఒక్క నిజం వాళ్ల బంధాన్ని ఎంత దారుణంగా దెబ్బతీసిందో ఈ మాట వింటేనే అర్థమవుతోంది. కథలోని అసలైన విషాదమిదే.
గతం చేసిన పాపాల వల్ల ఇద్దరు ప్రేమికుల మధ్య బంధం కోలుకోలేని విధంగా విరిగిపోతోంది. చరిత్ర బరువు అంత సులువుగా పోదు కదా. ఇక ఫైనల్గా ఈ సంఘటనల తర్వాత ఏమైంది? పాత్రల జీవితాలు ఎలా తలక్రిందులయ్యాయి? ఇప్పుడు ఆ కొత్త విరిగిన ప్రపంచం ఎలా ఉందో చూద్దాం. ఈ మొత్తం గొడవ తర్వాత ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు చూస్తే వర్గాలు ప్రాణాలతో బయటపడ్డాయి. విలన్ ప్లాన్ కొంతవరకు ఫెయిల్ అయింది, కాని అందరికన్నా ఎక్కువ నష్టపోయింది మాత్రం మన హీరోనే. ఈ ఒక్క నెంబర్ చాలు మన హీరో పరిస్థితి ఏంటో చెప్పడానికి. 0. అతని గాయాల వల్ల తనలో ఉన్న యుద్ధశక్తి మొత్తం పోయింది. తను పూర్తిగా శక్తిహీనుడైపోయాడు. సో ఆ భూగర్భ భవనంలో జరిగిన సంఘటనలతో మొత్తం ప్రపంచం మారిపోయింది. ఆట మళ్ళీ మొదటికొచ్చింది. వర్గాలు చెల్లాచెదిరయ్యాయి. సూత్రధారి కుట్ర బయటపడింది. కాని మన హీరో మాత్రం శక్తిహీనుడిగా, ఒంటరిగా మిగిలిపోయాడు. ఫైనల్గా ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. గతం చేసిన పాపాలు మన ప్రస్తుతాన్ని నాశనం చేస్తున్నప్పుడు అసలు క్షమించడం అనేది సాధ్యమేనా? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.